ఇది వచ్చేసి భారతదేశంలోని ఏన్షియంట్ సిటీ. చాలా మంది ఇక్కడికి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ లైఫ్ పర్పస్ ఏంటో తెలుసుకోగలిగారు. శివుడి నామస్మరణ జరగని రోజంటూ లేదు. ఈ అద్భుతమైన చోటున చావను కూడా సంబరాలుగా జరుపుకుంటారు. ఇక్కడ ఫుడ్ సంగతి అంటారా, మీరు ఎంత మంచి ఫుడ్ తిన్నా అని దానికి టేస్ట్ ఇక్కడ డబుల్ ట్రిపుల్ ఉంటుంది. ఇక్కడి ఘాట్స్ కి ఒక చరిత్ర ఉంది. ఇక్కడున్న ప్రతి గల్లీలో మీకు ఒక కొత్త స్టోరీ వినడానికి దొరుకుతుంది. ఓయ్ బాబు, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ వరంగల్. అద్భుతమైన నా ప్రపంచం. 12,000 కిలోమీటర్ల జర్నీ నా ప్రియమైన మిత్రుడితో. వాడు ముస్లిం. కాశీయాత్ర వాడితోనే చేయాలని రాసి పెట్టినట్టుందేమో. రైట్ టైంకి రైట్ మూమెంట్కి వాడు US నుంచి వచ్చాడు. మీరు కూడా కాశీకి రావాలి అనుకుంటే ట్రైన్లో అయితే డైరెక్ట్గా మీరు వారణాసి జంక్షన్కి అన్నా కాశీ స్టేషన్కి అన్నా మీరు వెళ్ళొచ్చు. నేనైతే నైట్ ఎక్కితే నెక్స్ట్ డే నైట్కి రీచ్ అయ్యాను. అప్రాక్సిమేట్లీ 12 hours జర్నీ. ఒకవేళ మీరు ప్లేన్లో వెళ్ళాలి అనుకుంటే డైరెక్ట్గా వారణాసిలో లాల్ బహదూర్ శాస్త్రి అనే ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి కాశీ విశ్వనాథ్ కి అప్రాక్సిమేట్లీ 70 kilometers ఏమో ఉంటుంది. 1000 or 1200 తీసుకుంటాడు. అంతా ఓకే, కానీ ఇప్పుడు అసలైన ప్రాబ్లం స్టే ఇక్కడ. కాశీ చూడాలి అంటే ఒక రోజులో కూడా చూడొచ్చు. ప్రశాంతంగా చూడాలనుకుంటే అట్లీస్ట్ 3 days అన్నా స్పెండ్ చేయాలి. నేను 7 days స్పెండ్ చేశాను. మనకి ఉండాలి అంటే ఒక రూమ్ ఉండాలి కదా. నేను మై స్టే అని డార్మెంటరీ తీసుకున్నాను. 500 rupees per day. వెరీ నియర్ టు ఆల్ ద ప్లేసెస్. మీరు కూడా గొద్వాలియాలో తీసుకోండి. నైట్ టైం కదా, సరిగా రికార్డ్ అవ్వలేదు. డార్మెంటరీస్ వచ్చేసి ఇలా ఉన్నాయన్నమాట. దానికి లెఫ్ట్ సైడ్ లో మనకి వాష్రూమ్స్ ఉన్నాయి. ఆగండి, బిఫోర్ వి స్టార్ట్ ద వీడియో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మాట్లాడుకుందాం. కాశీలో నెంబర్ 1 రూల్ ఏంటో తెలుసా మీకు? మనం విశ్వనాథుని దర్శనం చేసుకునే ముందు కాలభైరవుని దర్శనం చేసుకోవాలి. దాని తర్వాత పక్కనే ఉన్న సాక్షి వినాయకుడిని దర్శనం చేసుకోవాలి. మీరు కాశీకి వచ్చినట్టు తనే సాక్ష్యం. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందాకే నేను రికార్డ్ చేసిన వీడియోస్ అని చూశాను. దాంట్లో చిన్న మిస్టేక్ ఉంది. వాయిస్ సరిగా రికార్డ్ అవ్వలేదు, ఎక్కువ వస్తుంది. దీన్ని ఎలా కవర్ చేస్తానో నాకు తెలియదు, బట్ ఏదో ఒకటి మేనేజ్ చేస్తానని చెప్పి అనుకుంటున్నాను. హలో గైస్, వెల్కమ్ టు డే 1 vlog. నేను ఆడియో చాలా వరకు తగ్గించి పెట్టాను. ఈ వీడియో మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. అందుకోసమే ఇంతగానో మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వాచ్ ఇట్ టిల్ ద ఎండ్. 300 years old కనబడుతుంది నాకు గోడల పైన. बताने का आप सब इसको आप खींचिए, अब इसको आप आराम कीजिए. बहुत भारी पता है कितना वजन होगा? आप हिसाब बताइए कितना वजन होगा. 100-150 के ऊपर ही होगा. दोनों मिलाकर 150 kg each. Two doors 150 kg. ఆల్మోస్ట్ 300 years ఓల్డ్ అంట. సో దాన్ని కూల్చకుండా దానికి ఇంకొంచెం యాడ్ ఆన్ చేసి పక్కన కడుతున్నారు, దాని పైన కడుతున్నారు. ఆల్రెడీ అది గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ ఉన్నది. అండ్ ఇప్పుడు కట్టేదన్నా కూలిపోతుందేమో కానీ అది కూలదు. డాగ్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ కాలభైరవ్ అండ్ డాగ్స్ పక్కనే ఉన్నాయని చెప్పి చిన్న బ్లాగ్. अच्छा दिख रहा है. बाहर की लकड़ी है, शीशम की लकड़ी है. शीशम की लकड़ी. लकड़ी पर हाँ, जैसा लकड़ी वैसा था. వచ్చేసి కాశీ విశ్వనాథ్ టెంపుల్. సో మనం కాలభైరవం దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ కాశీ విశ్వనాథ్ దగ్గర రావాలి. చెప్పుతున్నారు హైదరాబాద్ లో కనిపిస్తుంది. గుర్తేశాడు భయ్యా, ఐఎమ్ సారీ. నేను వాక్ చేసుకుంటూ పోతున్నా, రెగ్యులర్గా వచ్చాను. నా తప్పు కాదేమో, బట్ సారీ. చాలా ట్రాఫిక్ ఉందనమాట హైదరాబాద్ లో. మనకి వెహికల్స్తో ట్రాఫిక్ అయితే ఇక్కడ మనుషులతో ట్రాఫిక్ అవుతుంది. ఇరుక్కపోతున్నాం భయ్యా, ఇరుక్కపోతున్నాం. చాలా చిన్న గల్లీలు, చాలా చిన్న గల్లీ. కాశీకి రావాలని ఎందుకు అనిపించింది? రాశికి ఎందుకు అంత అంటే రావాలనిపిస్తుంది? వీటి సంతానం ఉంటారు, సంతానం. ఇక్కడ కాశీలో మొక్కుంటే నా వెనకాల కనిపించేది సంతానేశ్వర మహాదేవ్ అంటాం. ఎవరికైనా సంతానం కావాలో అందరూ వచ్చేసి ఇక్కడ మొక్కుకోండి.
నీ కోరికలను తీర్చేస్తాడు దేవుడు. మ్యాటర్ ఏంటంటే గుడికి అక్కడ దండం పెట్టారు అన్నమాట, బట్టలు ఆరేస్తున్నారు గుడి దగ్గర. దీనిలో ఏమేమి ఇచ్చారంటే ఒక రుద్రాక్ష, ఒక దారం పెండ, చిన్న ప్రసాదాలు, పల్లీలు, ఇంకా ఇదేంటి లోటస్ సీడ్ అనుకుంటుంది, ఇంకా పూలు, సమ్ ఆయిల్. గర్భగుడిలోకి వెళ్ళి దేవుని మొక్కుకున్నాను అనమాట. కానీ కొంచెం కాస్ట్లీ ఉంటాయి అనమాట లోపలికి వెళ్ళడానికి. పైన ఇచ్చిన లోపల పంపించాను, దానికన్నా ముందు ఎవరిని పంపించలేదు. థ్యాంక్ యూ. సో ఇలా ఇచ్చారనమాట. కింద పూరి పెట్టి కాలుతుందని జస్ట్ ఇప్పుడే మా దర్శనం అయిపోయింది అనమాట. సో లోపలికి వెళ్ళిన టెంపుల్ మొత్తం తిరిగిన, లోపల కాంట్రవర్సీ ఉంటుంది కదా, ఆ కాంట్రవర్సీని కూడా చూసాను అనమాట. ఆ నందిని కూడా చూశాను. మనకి ఇప్పుడు ఏంటిదంటే దాని లోపల మనకు అప్రాక్సిమేట్లీ ఒక 2 hours ఏమో టైం పట్టింది. సో మేము 2-3 టోకెన్ తీసుకున్న తర్వాత కూడా మాకు 2 hours పట్టింది. అంత క్రౌడ్ ఉందన్నమాట. బాడీ టూ మచ్ హీట్ అయిపోయింది. సో లంచ్ చేద్దాం చల్లగా. 30 rupees లస్సీ. నువ్వు చేసే తప్పుల్లో నువ్వు మర్చిపోయినా కానీ దేవుడు మర్చిపోడు. అన్నిటికీ శిక్షలు ఉంటాయి, అన్నిటికీ అనుభవిస్తాం. కాశీకి వెళ్ళినప్పుడు 2 పనులు మాత్రం పక్క చేయాలి. ఒకటి గంగాదేవిని కలవడం, ఒకటి కాశీ విశ్వనాథ్ని కలవడం. ఈ 2 అయితే మీకు చూపించాను. పదండి అలా ఘాట్స్ పైకి వెళ్దాం. కాశీకి వచ్చి బోట్ రైడ్ చేయకపోతే ఎట్లా. సో మనం ఇప్పుడు బోట్ రైడ్ చేయబోతున్నాం అనమాట. నన్ను చాలా సేఫ్గా తీసుకెళ్ళేది దిస్ గాయ్ వికీ దిస్ గాయ్. నిన్న లైఫ్ జాకెట్ వేసుకున్నావారా? వేసుకున్నా కానీ దీని క్లిప్స్ లేవు. సో లైఫ్ జాకెట్ అందరు వేసుకోవాలంట. నాకు ఈత వచ్చిన బాబు అని చెప్పేసి అన్నా వేసుకోవాలి, ఇది ఇక్కడ రూల్ అంట. సో వేసేసుకుంటున్నాను. నీకు ఈత వచ్చి కానీ మేము రిస్క్ తీసుకోమని చెప్పేసి వాళ్ళు ఏమంటున్నారంటే నీకు ఈత వచ్చు కానీ రిస్క్ మేము తీసుకోలేము, నువ్వు పోతే పో డైరెక్ట్, కానీ మా బోర్డులో పోగొట్టున్నారు. 3000 సంవత్సరాల చరిత్ర కలిగిన కాశీ, శివుడు నివసించే చోటు, 12 జ్యోతిర్లింగాలలో ఒకటి, మనిషి చావుతో మోక్షం పొందే ప్రదేశం. ఇది ఒక అద్భుతమైన ట్రిప్ అవ్వబోతుంది నా లైఫ్ లో. కాశీలో మొత్తం 84 ఘాట్స్ ఉంటాయి. చాలా మంది ఇక్కడ బోట్ రైడ్ చేశారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే స్వయంగా రాముడు అండ్ సీతాదేవి ఇక్కడ బోట్ రైడ్ చేశారు కాబట్టి. ఇక్కడి ఘాట్స్ కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క చరిత్ర ఉందన్నమాట. और ये बगल में जो घाट देख रहे हैं, इस घाट के नाम है दरभंगा घाट। ये बिहार स्टेट दरभंगा महाराष्ट्र का है। ये सबसे महंगा होटल है ये वाला। ये होटल है क्या? सबसे महंगा होटल, इसका प्राइस 1 लाख है। 1 लाख एक रात के लिए? एक रात का 1 लाख रुपए इसमें। ओके, हाईएस्ट प्राइस। ओके, इस होटल का 1 लाख नाम तो है आपका ब्रिज रामा पैलेस। ब्रिज रामा पैलेस। ये बगल में जो घाट देख रहे हैं, इस घाट के नाम है राणा महल घाट, राजस्थान की राजा राणा प्रताप सिंह। इस घाट के नाम है राजा हरिश्चंद्र घाट, जहाँ राजा हरिश्चंद्र अपने सारा राजपाट दान करके और यहीं पे डेड बॉडी लेने का काम करते रहे हैं। ఇది వచ్చేసి రాజా ఘాట్. ఈ ఘాట్ ల్యాండ్ వచ్చేసి చాలా లాంగ్ ఉంటాయేమో అనుకున్నాను యాక్చువల్గా. చాలా ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒక ఘాట్, అక్కడ నుంచి మళ్ళీ ఇంకొంచెం ముందుకు పోతే ఇంకో ఘాట్, అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇంకో ఘాట్, అంతే. అస్సీ ఘాట్, హనుమాన్ ఘాట్, దశాశ్వమేధ్ ఘాట్, తులసి ఘాట్, ఇంకా ఎన్నో. ఎంత చెప్పినా ఈ ఘాట్స్ గురించి తక్కువే. మీరు ఇక్కడికి వచ్చి చూస్తే తప్ప ఈ ఘాట్స్ గురించి మీరు మొత్తం తెలుసుకోలేరు. తులసి ఘాట్ గురించి చెప్తాను మీకు. స్వామి తులసిదాస్ గారు తెలుసు కదా, రామచరిత్ర మానస్ రాసింది తనే. హనుమాన్ చాలీసా కూడా తనే రాశారు ఇక్కడే తులసి ఘాట్లో. అసలు లైఫ్ లో నీకు ఏం కావాలి? లైఫ్ కి పర్పస్ అనేది ఏంటి? అసలు లైఫ్ లో మనం ఏం చేయాలి? ఎందుకు పుట్టినాం? ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి అందరికి. మనం దేనికోసం అయితే బతుకుతున్నామో అది తెలుసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఏమో.
అండ్ జీవితం మొత్తం ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఎత్తుకోవడమే లైఫ్ అయిపోతుందేమో. Who knows? Whatever it is, go with the flow. Enjoy each and every moment. ఈ క్షణం నీ చేతుల్లో ఉంది, రేపు ఏమవుతుందో నీకు తెలియదు. నీ పాస్ట్ నువ్వు చేంజ్ చేయలేవు, నీ ఫ్యూచర్ ని నువ్వు డిక్టేట్ చేయలేవు. బట్ ఆల్ యూ కెన్ హోప్ ఇస్ దేర్ టుమారో అండ్ రేపటి కోసం బతకడం, మన లైఫ్ కి పర్పస్ ఎత్తుకోవడం. జస్ట్ వాంట్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు మంచోడివా చెడ్డోడివా? నువ్వు కమెంట్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఎవరితో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఒకసారి ఇట్లా ఆలోచించండి, నేను మంచోడినా చెడ్డోడినా, అసలు ఏంటి నేను అని చెప్పేసి కొంచెం ఆలోచించండి. Later that same evening. కాశీ చాట్ బందర్ అక్కడ ఏం స్పెషాలిటీ ఉంటుందేమో తెలియదు కానీ క్రౌడ్ చాలా హెవీ ఉన్నది. కాశీ బ్యూటీ వచ్చేసి టెంపుల్స్లలో, ఘాట్స్లలో, గంగాదేవిలో ఉంటే అసలైన మజా కాశీ రోడ్ల మీద ఉంటుంది. ఎంత నడిచినా, ఎక్కడికి నడిచినా జనాలు మాత్రం అస్సలు తగ్గరు. దిస్ ఈస్ ట్రూ ఇండియా. ఇండియా యూనిక్నెస్ ఇది. బాగా తీసుకున్నావా? 50 రూపాయలు. ये क्या है भाई? केसर मीठा पान यो दिस इज द पान. ये बोर्ड पे है ना भैया, बोर्ड पे कितने है आरती का? आरती देखेंगे, घाट घूमेंगे 300 है भैया, सिर्फ आरती देखेंगे 300 है, आरती देखेंगे और घाट घूमेंगे 300 है, डबल डेकर बोर्ड। कौन सा? अच्छा डबल हरेश्वर में घाट, मणिकर्णिका घाट। पोलंबरा. हाँ, कितने लोग? 2 लोग. आइए इधर आइए। कम नहीं होता. वो ऊपर. आप हर महादेव. అందరూ వచ్చేసి మణికర్ణిక ఘాట్కి వెళ్తే చాలా నేర్చుకోవచ్చు అది ఇది అంటారు కదా. అందరూ చిత్తూరు గురించి మాట్లాడుతున్నారు అనిపిస్తుంది అనుకున్నాను నేను. చిత్తూరు అంటే మంట కాళ్ళు పెట్టిన దగ్గర కాదు, ఎక్కడైతే బాడీస్ పెట్టి తీసుకుని వస్తారో ఆ ప్లేస్కి వెళ్తే ఐ థింక్ యూ విల్ సీ లాట్స్ ఆఫ్ ఎమోషన్స్ ఓవర్ దేర్, లాట్స్ ఆఫ్ పెయిన్, సారో, గాడ్ వాట్ నాట్. అక్కడ నేను నిల్చొని మొత్తం చూసాను అనమాట. ఐ ఫెల్ ఏదో తెలియని కుండలో ఏదో ఏదో అనిపించింది. నాకు ఎక్స్ప్రెస్ రావట్లేదు. ఇట్స్ నాట్ ఫియర్ ఆర్ హ్యాపీనెస్ ఆర్ ఇట్లా ఎమోషన్ ఏం కాదు, బట్ ఏదో చిన్న చిన్న ఏదో ఏదో ఉంది, తెలియదు ఏదో అనిపించింది. సో వీళ్ళు ఇక్కడ ఘాట్ పైన క్రికెట్ ఆడుతున్నారు. బాల్ ఒక్కసారైనా వాటర్లో పడదా అని చెప్పేసి కూర్చొని చూస్తున్నాను. బట్ నో, ఆఫ్ సైడ్. भाई बॉल पानी में नहीं मारते क्या? मारते हैं। यहाँ पर तो बहुत फास्ट बॉलिंग खेलते हैं। नहीं पानी में हर बार जाने के लिए। ओह नाइस शॉट। आपका बोट है क्या भाई ये?
कितने मिनट गए थे? बहुत सही हो गया जंप खा गए అప్పటికి ఎవరు ఇద్దరు టీ షర్ట్స్ చేశారు చాలా బాగుంది పెట్టుకోండి కానీ నన్ను కొనుక్కోకండి. నైస్.